హాయ్, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఏంటి కొత్తిమీర పట్టుకున్నానా అని చూస్తున్నారా? కొత్తిమీర పచ్చడి చేయడానికండి. తక్కువకే వచ్చేసిందండి. కట్ట కొత్తిమీర 10 రూపీస్ అట. కావాల్సిన సామాన్లు చూసేద్దాం రండి. పోపు సామాన్లు యాజ్ యూజువల్. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను, ఆర్గానిక్ బెల్లం పౌడరు. మీరు ఒకవేళ బెల్లం తీసుకునేటట్టయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి, అది సరిపోతుంది. నెక్స్ట్ చింతపండు అండి, ఇది కూడా సేమ్ అంతే, పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇది నానబెట్టక్కర్లేదు. నేను ఇక్కడ కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఒక 11 to 12 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసేసుకుందాము. ఎలాగా మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి రఫ్గా చాప్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇందాక చూపించిన పోపు అంతా కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన పోపు, ముందుగా చూపించిన బెల్లం పొడి, సరిపడినంత ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం చింతపండు, ఇంకా మనం కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అంతా ఒకటేసారి యాడ్ చేసుకొని అవసరం లేదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, బాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం పోపు అనేది పక్కన పెట్టుకుని ఉంచుకోండి. మనం మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్లో ఆ పోపు అనేది కలుపుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పచ్చడి. అంతే, ఈ సింపుల్ రెసిపీ చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర స్వీట్ చట్నీ చాలా చాలా బాగుంటుంది. దోశల్లోకైనా కానీ అన్నంలోకైనా కానీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.